నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ద్వారా పిటిషన్ వేసి కూడా పెద్ద ఎత్తున ఆయన యొక్క ప్రస్థానం కూడా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో జరుగుతున్న అంశాలపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్న మాధవరెడ్డి అడ్డుకోవడం ద్వారా పిటిషన్ వేయడం ద్వారా ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు దూరం చేసి విజయం సాధించిన చెప్పుకోవచ్చా? బీసీలకు రిజర్వేషన్లు దూరం చేసిన అనడం కన్నా రాజ్యాంగబద్ధంగా ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని ఉందో ఆ రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి దాటొద్దనే నెపంతో మేము కోర్టు పోవడం జరిగింది. ఇలా బీసీలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్లు ఉంటే ఇలా సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మొదటి విడత చాలా మంది నామినేషన్లు వేసారు. ఇలా జనరల్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీలు వేసిరు, ఎస్టీలు వేసిరు, బీసీలు కూడా జనరల్ స్థానాలు వేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంది. అంటే కొద్ది మంది ఒక వర్గానికి ఇచ్చారు కన్నా 4 వర్గాలు ఉపయోగించుకునే రకంగా ఉంది ఇలా రిజర్వేషన్లు. బీసీల ద్రోహి మాధవరెడ్డి అంటూ కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మీపై ఆరోపణలు చేస్తున్నాయి. నిజంగా ఎందుకు ద్రోహిగా మారారా ఆ అన్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్లు దాటవు, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచడానికి వీలు కాదు, సాధ్యం కాదని నేను చెప్పలే. ప్రొఫెసర్ చాలామంది బీసీ నాయకులు చెప్పారు, వాళ్ళ పేర్లు మళ్ళీ బీసీలు ఇబ్బంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే జస్టిస్ ఈశ్వరయ్య తను న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తే ఏం చెప్పిండు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండు. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా కొంతమంది ఎవరైతే రాజకీయ పార్టీలతో నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాధవరెడ్డిని ద్రోహిగా చూపిస్తారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు, చట్టబద్ధంగా చెల్లదు అని చెప్పి అందరు ఆలోచన ఉంది. ఇలా ప్రజలు కూడా అదే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే మొన్న ధర్నా నిర్వహించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. అరే ఎవరి మీద ఎవరు ధర్నా చేస్తారని వాళ్ళే క్వశ్చన్ వేసుకురు. ఒక బీ సంఘం ఇంకో బీ సంఘం అడిగింది, లేదు ప్రజలు బీ సంఘాలు అడుగుతున్నాయి. అరే ఎవరి మీద ధర్నా చేస్తారు, ఇంతకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దని కోర్టులు చెప్తా ఉంటే మీరు వస్తుందని చెప్పి మభ్యపెట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ధర్నాలు చేస్తారు. ఇలా ఒక రాజకీయ పార్టీ తప్పు చేస్తారు, కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ మీద రాష్ట్ర రాజకీయ పార్టీ అన్న ధర్నా వేయాలి. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ ధర్నా వేయాలి. కానీ 3 రాజకీయ పార్టీలు వారితో పాటు కుల సంఘాలు ఏవైతే కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయో వాళ్ళు ధర్నాలు చేశారు. ఎవరి మీద చేసారు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నా అంటే భారత రాజ్యాంగం ప్రకారం లేక చట్ట ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని ఉన్నది. ఒకవేళ దాటాలని పరిస్థితులు వస్తే ఇలా చాలా మంది 9వ షెడ్యూల్ తమిళనాడు తరహా అని చెప్తా ఉన్నారు. అందులో కూడా కోర్టుని ఇన్వాల్వ్ అవుతా అక్కడ ఏమైతే చట్టాలు ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు ముందే తెలిసి కూడా ముందే వీళ్ళు మాకు 9వ షెడ్యూల్ పెట్టాలని కొట్లాడితే కేంద్రం మీదనో రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడితే అదేమన్నా సాధ్యమవుతున్నా కాకపోతే నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా అది కూడా 9వ షెడ్యూల్ పెట్టడానికి కూడా వీలు లేదని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. మొదటగా ఏం చెప్పినాం, 50% దాటడానికి వీలు లేదు, అది రాదు. బీసీ నాయకులు అనేటోళ్ళు మభ్య పెడుతున్న ప్రజలను అసత్య ప్రచారాలు అబండాలు చేస్తూ ఉన్నారు, బీసీలను మోసం చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం 9వ షెడ్యూల్ అని మాట్లాడే మేధావులందరూ కూడా అది సాధ్యం కాదు, అది నిజము. అది ఆనాడు 9వ షెడ్యూల్ ఎందుకు తెచ్చిరో అందరికి తెలుసు. ఆనాడు వ్యవసాయ భూములు ఎక్కువ కొంతమంది దగ్గర ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకోవడానికి 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు కోర్టు పోతే కోర్టు ఏ విధమైన తీర్పిస్తా అని చెప్పి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి ఎవరు కూడా అటు ప్రభుత్వం కొట్లాడడానికి కేసులు పెట్టడానికి కోర్టుకు పోదనే ఉద్దేశంతో 9వ షెడ్యూల్ పెట్టిరు. ఇలా 9వ షెడ్యూల్లో పెట్టిన ఒక ప్రయోజనం కోసం పెడితే ఇలా అందరూ కూడా 9వ షెడ్యూల్ అంటారు. అసలు ఇంతకు 9వ షెడ్యూల్ ఏముంది? ఇలా నేను ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, రాజకీయ పార్టీ తనకు నచ్చిన చట్టం తీసుకొచ్చి ఇతర రాజకీయ పార్టీలకు ఇబ్బంది పెట్టే చట్టం తీసుకొచ్చి దాన్ని 9వ షెడ్యూల్లో పెడతారు. పెడితే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? చట్టం కోర్టు కొనడానికి వీల్లేదు కదా. అందుకే ఇలా కోర్టు ఏమంటుందంటే ఈ దేశంలో ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏదైనా కూడా మేము రివ్యూ చేస్తాము, అలా సాధ్యాసాధ్యాలు చూస్తామని చెప్తారు. ఇలా 9వ షెడ్యూల్ తెచ్చినటువంటి తమిళనాడులో కూడా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇవో చట్టాలు ఆ విధంగా లేవు. ఇలా అయినా కూడా ఆనాడు అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఇలా రిజర్వేషన్లు ఇస్తున్నాం, ప్రతి 5 ఏళ్ళ కోసం రిజర్వేషన్ తగ్గించుకోవాలి, ఈ దేశం మెరిట్ని పెంపొందించుకోవాలన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, దేశంలో రాజకీయ పార్టీలు వాళ్ళ గెలుపు కోసం కేవలం అలా ఆ పదవి కోసం మాత్రమే ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, ప్రజలను సోమరిపోతులు చేస్తూ ఉన్నారు. ఇలా జనరల్ ఉందనుకో 100కు 90 మార్కులు రావాలని అనుకుంటారు. అదే విధంగా చదువుతాడు ఆయన, 90 మార్కులు రావాలని చదువుతాడు మెరిట్గా. మిగతా కులాలు ఉన్నాయనుకో 60 మార్కులు వస్తే చాలు అని అంటారు. అంటే ఇలా కింది కులాలలో కూడా మెరిట్ ఉన్న అబ్బాయి మెరిట్గానే చదువుతాడు, కానీ 60 మార్కులను మనం ఒకటి ఆయన క్రియేట్ చేస్తున్నాం.
అరే నువ్వు అంత 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 కష్టపడాల్సిన అవసరం లేదు, తక్కువ కష్టపడ నీకు ఉద్యోగం వస్తుంది అంటారు. అంటే ఆయన యొక్క చిన్నప్పటి నుంచే ఆయన మేధాశక్తిని మనం తక్కువ చూపించడం వల్ల వాడు ఆ విధంగానే అలవాటు అవుతుంది. దానివల్ల ఈ దేశ సంపద నాశనం అవుతా ఉంది. నువ్వు అందరిని ఒక రకంగా ట్రీట్ చేసి ఎస్ మీరందరూ కూడా 100కు 90 మార్కులు రావాలంటే అందరూ కూడా అదే విధంగా కష్టపడతారు. ఇలా నువ్వు సైంటిస్టులను తీసుకో, దేశ సైంటిస్టులను తీసుకో, లేక క్రికెటర్లను తీసుకో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నింటిలో కూడా మనం రిజర్వేషన్ పెడుతున్నామా? ఇలా మన మిలిటరీ వ్యవస్థ ఉంటుంది. ఎస్సీలో ఒక రకంగా ఉండాలి, బీసీలో ఒక రకంగా మార్కులు వస్తే పాసు, లేకపోతే హైట్ అంత తక్కువ వస్తే అని మిలిటరీలో తీసుకుంటామా? లేదు పరాయ దేశస్తుడు మన మీద దాడికి వస్తేప్పుడు ఇగో ఈయన బీసీ మా సైనికుడు మీరు తక్కువ రావాలి, స్పీడ్గా బాంబులు తక్కువ కొట్టాలని అని చెప్పగలుగుతామా? నువ్వు దేశ రక్షణ కోసం ఎంతైతే ప్రతిష్టగా నువ్వు తీసుకుంటున్నావో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను విద్యార్థులను తయారు చేయడానికి కూడా అంతే ప్రతిష్టతగా మనం రిజర్వేషన్ వాడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కొన్ని కులాలు ప్రాతినిధ్యం లేదు. ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీల్లో కూడా చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా ఆ రిజర్వేషన్ల ఫలాలు పొందక ఇంకా ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇంకా రిజర్వేషన్ తగ్గించిపోతే ఆయా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిందంటే ఈ దేశం మొత్తం కూడా రాజకీయ పార్టీల వ్యవస్థలోనే ఉన్నారు. కులాల ప్రతిపదికన సీట్లు ఇవ్వరు, కులాల ప్రతిపదికన ఎమ్మెల్యేలను ఎంచుకోరు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఒక కులం ఉంటుంది, ఉదాహరణకు ఒక గౌడ కులం ఉంటుంది. ఈ దేశంలో బీసీలలో ఎక్కువ శాతం వాళ్ళే, కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడో ఒకది ఓట్లు వేసుకుంటారు. లేదు మా కులపోని మేము నిలబెట్టుకుంటాం, ఈ రాజకీయ పార్టీలు వద్దని అనుకుంటే రాజకీయ పార్టీల మీద వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేసిన కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకరు వ్యాపారవేత్త వస్తే ఆ వ్యాపారవేత్త దగ్గర డబ్బులు ఉన్నాయని చూసి ఏ కులమైనా సరే, అది ఓసీలైనా సరే బీసీలైనా, ఆ వ్యాపారవేత్తకి అవకాశం ఇస్తారు. రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం మారాలి. ఏమని మా పార్టీలో 5 సంవత్సరాలు చేస్తేనే మేము ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అంటే అప్పుడు అందరికి అవకాశం వస్తుంది. అది ఎస్సీలైనా బీసీలైనా ఇంకో కులమైన అవకాశం వస్తుంది. కానీ అలా డబ్బుల్లోనికి అవకాశం ఇస్తారు. పోనీ ఒక ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి, అది అగ్రవర్ణాలే పెడుతున్నాడు, మిగతా పెట్టడానికి మాకు వీలు లేదు కాబట్టి మీరే గెలుస్తున్నాడు. మరి తీసుకునేటోళ్ళు ఎవరు? డబ్బులు తీసుకునేటోళ్ళు ఎవరు? అదొకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే సంఖ్యాబలం నీదే ఉంది కదా. మరి నిన్ను నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తే డబ్బులు నోడు 100 కోట్లు పెట్టేటోని వైపు కాకుండా ప్రజలు పేదోని వైపు ఎందుకు ఉండట్లేదు? అది ప్రజలలో లోపం ఉంది కదా, మనం దాన్ని ప్రశ్నిస్తలేం. నాయకులతో పాటు ఓటర్లలో కూడా ప్రజలు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. అదంటే ప్రజలు ఏం చేస్తారు? నాయకునిగా నన్ను ఎన్నుకోరు, పోనీ మమ్మల్ని ప్రశ్నిస్తాడా అంటే ప్రజలనే దోషిగా చేస్తాడా అనే ఆలోచన వస్తుంది. మిగతా వాళ్ళు కూడా నన్ను ప్రజలనే అంటుండు చూడు అంటారు తప్ప ప్రజల తప్పేందో చెప్పట్లేదు. ఇక్కడ ప్రజలు మారినప్పుడే మన వ్యవస్థ మారుతుంది. ప్రజలు ఇది మారకుండా ఇచ్చేవాడు కాబట్టి తీసుకున్నవాడు ఉన్నాడు, మరి తీసుకున్నవాడు కాబట్టి ఇచ్చేవాడు, మరి ఎప్పటికి ఇది మారుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ లోక్ సత్తా అని ఒక పార్టీ వచ్చిపోయింది, ఆయన సిద్ధాంతాలు ఒక రకంగా ఉన్నాయి, కానీ ఎవరైనా మనల్ని స్వీకరించినమా? వాళ్ళని మనం అధికారంలో కూర్చోబెట్టినామా? లేదు కదా. ఇప్పుడు గత పాలకులు ఇక అన్యాయం చేసిరు, 100 కోట్ల స్కామ్ చేసినట్టు, మళ్ళీ ఒక సంవత్సరానికో 2 టర్ముకో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా. మరి ఎప్పుడు మనం మారినట్టు? ప్రజలుగా మనం మారినప్పుడు, మనకు సేవ చేసే వాళ్ళని మనం ఆదరించినప్పుడు, మన వాళ్ళనిగా మనం గుర్తించుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీన్ని తీసుకొచ్చి కొన్ని కుల సంఘాలు మా పార్టీ మా కులానికి ప్రాతినిధ్యం లేదు, మా కులం వానికి అవకాశం ఎట్లా ఇస్తారు? నువ్వు ఇంటికాడ కూర్చుంటే నువ్వు ప్రజల సేవ చేయకుండా నియోజకవర్గంలో తిరగకుండా ఉన్నప్పుడు నీకెట్లా అవకాశం వస్తుంది? ఇలా అదేవిధంగా 130 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 130 కులాలలో ఎన్ని బీసీ కులాలు ఇలా రాజాధికారంలోకి వచ్చినాయి? ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు, ఎంపీ సీట్లు అడుగుతారు. ఇలా రిజర్వేషన్ వ్యవస్థ ఎవరికి ఇవ్వాలి? ఎంబీసీ కులాలకు ఇవ్వాలి. బీసీల కన్నా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎంబీసీ కులాలకు ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇలా బీసీ కులం అని చెప్పుకునే వ్యక్తులే ఆ బీసీ కులాలకు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళే అన్ని వాళ్ళు రాజకీయ అవకాశాలు తీసుకుంటా ఉన్నారు. ఇలా బీసీ కులంలో పేదవానికి అవకాశం కల్పిస్తారా రాజకీయ పార్టీలు? పోనీ ప్రజలు కల్పిస్తారా? కల్పించట్లేదు కదా. ఇలా ఎంబీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంబీసీలకు దానికన్నా సంచార జాతులు ఉంటాయి, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? ఇలా ఎంబీసీ కులం ఉంది, ఒక బ్యాంకులో ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే నీకేముందని అడుగుతాడు బ్యాంక్ వాడు. నాకేం లేదా, నేను బీసీ వ్యక్తిని, నేను ఎంబీసీ వ్యక్తిని, నాకు బ్యాంక్ లోన్ ఇస్తే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటాడు. నేను నమ్ముతాడా?
నీకు నమ్మడు కదా. మరి అలాంటి వ్యక్తులను ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం అలాంటి వ్యక్తులకు నీకు ఏ వ్యాపారం ఉంది, నీకేం ఏం టెక్నికల్గా వచ్చు అని ఆదుకున్నప్పుడు ఉంటుంది. ఇలా కేవలం రిజర్వేషన్లు ఇస్తే, ఇలా బీసీలకైనా ఎస్సీలకైనా ఓసీలకైనా ఇస్తే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 119 మందిలో కొంతమందికి అవకాశం వస్తుంది, కానీ ఆ కులంలో ఉన్నటువంటి పేదవాడికి ఏం అవకాశం వస్తుందని అడుగుతా ఉన్నాం. ఇలా చాలా మంది మాట్లాడతారు, అందరు సమాజం తెలుసు. రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అవుతున్నారు. కానీ ఆ రెడ్లలో ఉన్నటువంటి పేదవానికి ఏం ప్రయోజనం వచ్చింది? ఆ రెడ్లలో ఉన్నటువంటి పేదవాడిగానే ఉన్నాడు కదా. వాళ్ళ కోసం కూడా మేము కొట్లాడతాం. వాళ్ళలో కూడా చాలా మంది అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ కోసం న్యాయం చేస్తామని కూడా, వాళ్ళ గురించి కూడా మద్దతు ఇస్తామని ఇటు బీసీ సంఘాలు కూడా అంటున్నాయి కదా. దాంతోపాటు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు అంటున్నారు. ఇలా మందకృష్ణ గారు ఒక మాట అంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు వాళ్ళతో పాటు అగ్రవర్ణం ఉన్నట్టు పేదల కోసం కొట్లాడతామంటారు. సేమ్ ఆర్ కృష్ణ గారు కూడా అదేమంటారు. మేము కూడా గదే అంటున్నాం కదా. ఇలా రెడ్లా ఉన్నటువంటి పేదలతో పాటు ఇతర కులాల ఉన్న పేదల కోసం కొట్లాడతామంటున్నాం. వేరే కులాలు కూడా అన్ని కులాల పేదల కోసం మేము కొట్లాడతామంటున్నాం. అన్ని కులాల పేదల కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా మేము బీసీలలో క్రిమిలేయర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. బీ సంఘాల నాయకులు మాట్లాడతలేరు, మేము మాట్లాడుతున్నాం. మీ బీసీలలో క్రిమిలేయర్ ఉన్న వ్యక్తులకు అవకాశాన్ని తీసివేసి నాన్ క్రిమిలేయర్కి అవకాశం కల్పించమని చెప్తున్నాం. ఇలా ఏం చేసింది రాజకీయ పార్టీలు అంటే, వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నారు. నువ్వు లక్షన్నర జీతం వస్తుంది, నువ్వు బీసీ అయి ఉండి ఎట్లా నాన్ క్రిమిలేయర్ కింద ఉంటావు? లక్షన్నర జీతం సంపాదించుకుంటుండు, ప్లస్ అలా కొడుకుకు వచ్చే వరకు మళ్ళీ రిజర్వేషన్ పొందుతుండు. ఆయన క్రిమిలేయర్ కదా. అంటే ఇక్కడ బీసీలకు ఏం చేసినట్టు 8 లక్షల రూపాయల ఆదాయం పెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తునికి మినాయింపించారు. నువ్వు ఉండేదే ప్రభుత్వ ఉద్యోగస్తుడు, లక్షన్నర జీతం వచ్చేటోడు, ఆయన ఎట్లా నువ్వు నాన్ క్రిమిలేయర్ ప్రకటిస్తావు? దానితో పాటు వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఇలా 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా ఎంత ఆదాయం వచ్చినా కూడా నువ్వు 8 లక్షల అది లెక్కలేదట. అరే ఎట్లా ఉంటుంది? ఎలా అంటే నేను చెప్తున్నాం, బీసీలలో మునురు కాపులు, యాదవులు, గౌళ్ళు, ముదిరాజు వీళ్ళకు కొద్దిగా భూమి ఉంది. ఈ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కలల్లో క్రిమిలేయర్ కింద తీసుకోకుండా వాళ్ళు నాన్ క్రిమిలేయర్ చూపించడం వల్ల ఆ మిగతా ఎంబీసీ కులాలకి నష్టం జరుగుతూ ఉంది కదా. మేము ముందు అదే మాట్లాడుతాం, ఇప్పుడు అదే మాట్లాడుతాం. రేపు పొద్దున బీసీ సంఘాలు కూడా ఇదే మాట్లాడాలి. ఏమని? 8 లక్షల రూపాయల ఆదాయం ఏ విధంగా వచ్చినా, నీకు నీ తండ్రి నుంచి వచ్చినా, నీ తాత నుంచి వచ్చినా, నీకు ఉద్యోగం నుంచి వచ్చినా, వ్యాపారం నుంచి వచ్చినా, వ్యవసాయం నుంచి వచ్చినా 8 లక్షల ఆదాయం దాటిందంటే నువ్వు క్రిమిలేయరు, నీకు ఎలాంటి ప్రభుత్వ అవకాశాలు లేవు. నువ్వు రాజ్యాంగ అవకాశాల గురించి నేను మాట్లాడలేదు, కానీ రాజ్యాంగ అవకాశాలు లేవు కూడా చెప్పాలి. ఎందుకంటే కింది స్థాయికి అవకాశం కలగాలంటే ఉండాలి. అది ఎవరు మాట్లాడతలేరు కదా, మేము అది మాట్లాడుతున్నాం. అంటే ఎవరైనా ఆర్ కృష్ణ గారైనా, మేమైనా, మందకృష్ణ గారైనా ఈ సమాజంలో, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే రిజర్వేషన్లు ఇవ్వాలి, పేదలకే సంక్షేమ పథకాలు రావాలి, ఆ పేదలను ఒక స్థాయిగా ఆర్థిక స్థంగా నిలబెట్టాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళు నిలబడతారు అనేది అందరి ముఖ్య ఉద్దేశం. ఇలా మాధవరెడ్డి లేకపోతే ఆర్ కృష్ణ గారి ఉద్దేశం కూడా కదా. ఆర్ కృష్ణ గారు మాట్లాడమని చెప్పండి, నా క్రిమిలేయర్కి ఎందుకు ఇవ్వాలని చెప్పండి. ఎందుకు చెప్పడు అంటే, తను ఒక సంఘం నడపాలంటే ఇలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో లేదంటే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళే సాయం చేస్తారు కాబట్టి, ఆ సంఘం నడవాలంటే వాళ్ళే సాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు అనలేరు. ఇలా గవాయి గారు, జస్టిస్ గవాయ్ ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన చివరిలో ఈ పదాలు అయితే తీసుకొచ్చారు. ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైతే ఈ క్రిమిలేయర్ అంటే ఒక పదవి కీలకమైన పదవులు ఉంటారో, వాళ్ళు పదవులు వాడుకున్న వాళ్ళు ఆర్థికంగా ఉన్నవారికి అయితే మాత్రం వాళ్ళకు పదే రిజర్వేషన్లు ఇవ్వకూడదు, పేద మధ్యతరగతి వారికి, అర్హులైన వారికి ఇవ్వాలని ఒక అంశాన్ని ఆయన తీసుకొచ్చి, నిజంగా దానికి ఏం చెప్తాను? ఇలా జస్టిస్ గవాయ్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పిండు. ఏదైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళ వ్యక్తులను క్రిమిలేయర్గా ప్రకటిస్తూ నాన్ క్రిమిలేయర్కి అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది. ఇలా జస్టిస్ గవాయ్ గారి కన్నా ఎక్కువ నేను తెలుగున్నోని ఏం కాదు, ఓకేనా. నా ఆలోచన విధానం అంతకన్నా ఎక్కువ పెద్దగా ఏమి ఉండదు. అయినా తనే చెప్పిండు కదా, తను చెప్పినాక కూడా ఆ కుల సంఘాలు ఎందుకు పాటించాయి, తను చెప్పినందుకు కూడా ఆ కుల సంఘాలు ప్రభుత్వాల మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావు అంటే గవాయ్ గారి మాటకు విలువలేనట్ట. ఆనాడు అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం రిజర్వేషన్ తగ్గించుకుంటూ పోవాలని ఆనాడు చెప్పారు. ఇలా జస్టిస్ గవాయ్ అలాంటి మేధావులు కూడా నాన్ క్రిమిలేయర్ వద్దు, నాన్ క్రిమిలేయర్కి అవకాశం పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మేము అదే చెప్తాం, ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఇలా బీసీలకైనా కూడా నాన్ క్రిమిలేయర్ వారికి అవకాశం కల్పించండి. ఎందుకంటే ఇలా కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. ఇలా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్డరి వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందట్లేవు. కేవలం వాళ్ళ సంఖ్యాబలంగా కులాల మాకు ఇన్ని కులాలని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి అధికారం పెట్టాలను, వాళ్ళకి అవకాశం ఇవ్వాలను ఎక్కడా చూడట్లేదు. మేము మొదటి నుంచి వాదన చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తాను. మునూరు కాపు అనే కులాన్ని వాళ్ళు ఓసీలు గతంలో
ఆ తర్వాత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీసీలుగా మార్చారు. ఇక్కడ మున్నూరు కాపులను ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ రాజకీయ చైతన్యం ఉంది, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయి. కానీ ఇలా బీసీ రిజర్వేషన్ ఫలాలు పొందుతారు. ఎస్, వాళ్ళని కూడా జనరల్ కేటగిరీలు చేయాలి. వాళ్ళకి కూడా స్థాయి పెరిగినట్టుంటుంది. ఈ సమాజంలో ఓసీలు అనే స్థాయి, గొప్ప స్థాయి అంటారు కదా, అగ్రవర్ణాల పేదలు అనే స్థాయి ఉంది కదా, ఆ స్థాయిలోకి వస్తారు. ఇట్లా మిగతా కులాలు కూడా ఇలా ఆర్థికంగా ఎదిగిన ప్రతి కులాలను కూడా తీసుకొచ్చి జనరల్ కేటగిరీ నుంచి ఎవరైతే ఆర్థికంగా లేరో ఆ కులాలకు మనం అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా ఫలాలు ఇస్తే వాళ్ళు ఎదుగుతారు. ఇలా మునూరు కాపు కులాన్ని మేము ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాం అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగున్నారు కాబట్టి వాళ్ళని క్రిమినల్ కూడా చాలా మంది పేదలు ఉండొచ్చు కదా, మీరు అందరినీ ఎదిగిరన్నట్టు ఎట్లా చెప్తారు? అలాంటి అన్నప్పుడు కులాల ప్రతిపాదికన కాకుండా ఆర్థిక ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వండి. ఏ కులంలో పేదవాడైనా మనం ప్రభుత్వం కానీ సమాజం కానీ ఆదుకోవాల్సి ఉంది. దాన్ని ఎదగాల్సిన అవకాశాన్ని మనం కల్పించాలి, బాధ్యత మనకుంది. కాబట్టి అన్ని కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తారా, లేకపోతే రిజర్వేషన్లు ఇస్తారా, ఎట్లు ఇస్తారో చెప్పండి. అన్ని కులాలకు ఉన్న పేదవాళ్ళకు కూడా అవకాశం కల్పించని చెప్తాను. ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఓసీ జాబితాలో చేర్చాలని మీరు అంటున్నారు. మొదట ఓసీ జాబితాలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఓసీ జాబితాలో ఉండాలంటున్నారు. ఎందుకంటే మిగతా కులాలు కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో అంత అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓసీలలో కలిపితే మిగతా కులాలకు ఒక అవకాశం వస్తుంది కదా, ఇంకా కింది స్థాయి కులాలకు అవకాశం వస్తుంది కదా. అవకాశాల గురించే మాట్లాడుతున్నాం. ఇలా అవకాశం అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల పేదవాళ్ళు ఉన్నట్టే ఆ కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ పేదవాళ్ళు కాకుండా కులాన్ని తీసుకొచ్చి ఓసీలో కలిపితే ఆ ఆడలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా మనం ఈడబ్ల్యూఎస్లో ఎక్కడ ఒక దగ్గర మనం వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. ఇక 42% రిజర్వేషన్ విషయానికి వద్దాం. మీరేమో 50% కట్ ఆఫ్, 42% కానీ మీరు ఏదో పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ మొన్న రిజర్వేషన్ కనుక చూస్తే మాత్రం అక్కడ కనీసం 23% కూడా కనిపించట్లేదు. ఏం చెప్తారు దాని గురించి? గత ఎన్నికలలో 23% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ ఎన్నికలు తగ్గిన 17% చెప్తా ఉన్నా, అన్ని పేపర్లలో టీవీలలో చెప్తా ఉన్నారు. కానీ జిల్లాల వారిగా జనాభాను బట్టి ఒక్కొక్కడ ఒక్కోలాగా లెక్క. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ పెరుగుతుంది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ పెంచాలి. ఎవరీ 5 సంవత్సరాలకు ఒకసారి పెంచితే అప్పుడు 50% లోపు ఉంటాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు పెరిగినప్పుడు బీసీలకు తగ్గుకుంటూ వస్తుంది. అది ఎవరు కూడా గమనిస్తే చెప్పట్లేదు. ఇలా జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ అని మాట్లాడుతారు తప్ప మరి వాళ్ళు ఎస్సీలో పెరిగినప్పుడు ఎస్టీలకు పెరిగినప్పుడు వీళ్ళకే తగ్గాలి కదా. 50% దాటే వీళ్ళకి తగ్గాలి. మరి ప్రతి నాయకుడు ఎస్సీ ఎస్టీలో బీసీలో మేము అందరం ఒకటే అన్నప్పుడు మరి వాళ్ళకి కూడా జనాభా ప్రతిపాదిక జనాభా పెరిగినట్టు పెంచకుండా వాళ్ళకి అంతే రిజర్వేషన్ నుంచి వాళ్ళకి క్రిమిలేయర్ తెస్తే అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఇక్కడ బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. ఇక నేనంటే మాధవరెడ్డి ఇట్లా మాట్లాడాను కాబట్టి ఎప్పటికైనా 50% లోపే మాట్లాడుతుండు, 50% దాడకుండా ఆయన చెప్తలేడు అనుకుంటారు. 50% అనేది అన్ని రాష్ట్రాలలో ఉంది కాబట్టి ఒక చట్టంలో ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. 50% దాటకుండానే మన అభివృద్ధి జరగవచ్చు, అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. నాన్ క్రిమిలేయర్ వ్యవస్థను రూపొందించినప్పుడు ఖచ్చితంగా అన్ని కులాలు మెరుగైతాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ పేదవాళ్ళకే, అన్ని కులంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ ఏ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది, ఆ కులాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. ఈ పాయింట్లో మాత్రం మీరు బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం మద్దతు ఇస్తారు, అలాగే అన్యాయం జరిగిందని ఒప్పుకుంటారు. మేము రెడ్డి జాగృతి అంటే ఈ సమాజంలో అందరూ చైతన్యమైంది, అందరూ బాగుపడితేనే సమాజం బాగుపడ్డట్టు. ఓకే, అన్ని కులాల్లో పేదవాళ్ళకి అవకాశం వచ్చినప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇలా కేవలం మేమేం అడుగుతున్నాం, రెడ్డి జాగృతి కాబట్టి మా రెడ్లలో పేదలు ఉన్నారు, ఆ పేదల ప్రభుత్వం ఏమిస్తే సంక్షేమ పథకం అంటాం. ఇలా 70 సంవత్సరాల స్వాతంత్రం పేద రెడ్ల కోసమా, మొత్తం రెడ్ల కోసమా ఈ పోరాటం? మాది పేద రెడ్ల కోసం పోరాటం. ఓకే, పేద అగ్రవర్ణ కులాలు ఉన్నటువంటి పేదల కోసమే మా పోరాటం. ఇలా మాకేమిస్తాయి ప్రభుత్వాలు ఏమి ఇవ్వట్లేదని కొట్టాడుతాం. ఇలా భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. సంక్షేమ పథకాల్లో వాటా లేదు, ప్రభుత్వం నుంచి రావాల్సింది లేదు, చట్టాలలో మాకు సరైనటువంటి లేవు, కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ఇలా ఉదాహరణకు ఒక టెట్ అనేటు పరీక్ష ఉంది, అది మెరిట్ స్టూడెంట్స్ని తయారు చేయాల్సినటువంటి టెట్. ఇలా టెట్లో అగ్రవర్ణాలకు 90 మార్కులు ఉంటుంది, మరి బీసీలకు 70 మార్కులు ఉంటుంది, ఎస్సీలకు 60 మార్కులు ఉంటాయి. ఒక విద్యార్థిని మంచి విద్యార్థిని తయారు చేయాలంటే 89 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అవకాశం ఇస్తలేరు. కానీ 70 మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎట్లా మంచి విద్యార్థిని తయారు చేస్తారు అంటే చట్టాలలో లోపాలు ఉన్నాయి. నీవు వైద్యము విద్యా కాడికి వచ్చే వరకు ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించండి, దయచేసి అందులో రిజర్వేషన్ వైపు పోకండి. అట్లా మాధవరెడ్డి రెడ్ల కోసం మాట్లాడుతున్నాను, ఈ సమాజం కోసం మాట్లాడుతున్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలు నాశనం కావడానికి ముఖ్య కారణం ఇదే. ఎందుకంటే తండ్రి పిల్లవాడి కోసం ఏం ఆలోచిస్తుందంటే ఇలా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఉపాధ్యాయుని కింద ఎట్లా చదువు చెప్తాడు,
కాబట్టి నా పిల్లగాన్ని ఎంత కష్టమైనా సరే నా పిల్లగాన్ని తీసుకుపోయి ప్రైవేటు పాఠశాలలో చదివించాలి, లేక మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివించాలి. ఇలా మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో పెరగడానికి కారణం కూడా ప్రభుత్వం తప్పే. ఎవరి వారితో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ స్టాండర్డ్ తెలియకుండా ఇచ్చి ఇలా అటువైపు ప్రోత్సహిస్తుంది. నువ్వు అదే ప్రభుత్వ స్కూళ్ళు మెరిట్ లెక్చరర్స్ని ఇచ్చి మెరిట్ ప్రకారం ఇచ్చినట్టు ఇలా ప్రభుత్వ పాఠశాల సేమ్ టైంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇలా చాలామంది బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కొట్లాడుతారు కదా, ప్రభుత్వ ఆసుపత్రులలో పోయేటోళ్ళు అందరూ పేదోళ్ళే కదా. మరి పేదవాళ్ళు పోతూ ఉంటే నువ్వు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి వైద్యులు లేరు, మెరిట్ వైద్యులు లేరు. దానికోసం ఎందుకు కొట్లాడారు? మన పేదవాడే కదా అడుగు ఏది హాస్పిటల్ పోయి, మరి మన పేదవాడు పోయే దగ్గర సౌకర్యాలు ఎందుకు లేవని కొట్లాడరు. ఓకే, అంటే కుల సంఘాలు నడిపే నాయకులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఎవరైనా ఏ కుల సంఘాలు నడిపే నాయకులన్నా మాతో పాటు పేదవానికి ఎక్కడైతే అసౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాల కోసం ఈ దేశ అభివృద్ధి, ఈ దేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ప్రపంచ పటంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉండాలంటే మెరిట్ ప్రకారమే మనం చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ముంగట మనం ఇంకా రిజర్వేషన్ అనుకుంటా ఉంటే ఇక్కడ రిజర్వేషన్ వ్యవస్థలో చాలామంది కూడా ఇలా అమెరికాకి విదేశాలకు పోయారు. ఇలా విదేశాలలో ఎవరైనా ఒక విద్యార్థి ఏదైనా విద్యార్థి కానీ లేకపోతే ఒక వ్యక్తి కానీ అక్కడ ఏదైనా సాధించగానే మా దేశం వాడు మూలాలు అంటారు. కానీ అతడు ఇక్కడ ఉండుంటే ఇలా మన రాష్ట్రానికే లాభం చేకూరదు కదా, అతని వల్ల మన రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు కదా. ఇలా సైంటిస్టులు ఉన్నారు చాలామంది విదేశాలకు పోయారు. ఇలా అమెరికాలో డాక్టర్లు అందరూ కూడా ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇక్కడ ఉంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఇక్కడే ఉంచుంటే ఇక్కడికి మెరుగైనటువంటి వైద్యంలో మెరుగైనటువంటి రాష్ట్రంగా ఉంటుండే కదా. ఇలా ఇంజనీరింగ్ సరే ఇలా ఫేస్బుక్లో చాలామంది ఫేస్బుక్లో పనిచేసే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు ఇక్కడ మళ్ళీ మూలాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నారు. ఓకే, ఇలా మన రాష్ట్రం అంత పెద్ద కీర్తి ప్రతిష్టలు మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా అక్కడ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పక్కన పెడితే టెక్నాలజీ పరంగా కానీ ఆ రిసోర్సెస్ కూడా మన దేశం అడాప్ట్ చేసుకోలేకపోతుంది. అలాంటి వాళ్ళను ఉపయోగించుకునే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున విశ్లేషకులు అంటారు. ఇలా ప్రతి వస్తువు కూడా చైనాకి వెళ్ళి వస్తుందని చెప్తారు. చైనా ఇక్కడనే తయారు చేసి వస్తువు ఇలా ముడి సరుకుని తెచ్చి మనం ఇక్కడ తయారు చేసుకునే పరిస్థితి వదిలిపెట్టి మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యతను ఇదే రిజర్వేషన్ వ్యవస్థను ఇంకో రాజకీయ పార్టీలు ముందు మారాలి, రాజకీయ నాయకులు మారాలి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ దేశం వ్యవస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు, దేశం వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలను మరింతగా ఆలోచించకుండా చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళే. ప్రజలు ఎప్పుడైతే 100 మార్కులకు కొట్లాడి 80 మార్కులు వస్తారో వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు నా దేశ పరిస్థితి ఏంది, నా రాష్ట్ర పరిస్థితి ఏంది, ఈ రాజకీయ నాయకులు చేసే తప్పేందని ఆలోచనకు వస్తారు. వాళ్ళను ఆ విధంగా రానియకుండా అడ్డుకుంటుంది రాజకీయ నాయకులు. నిజంగా రాజకీయ పార్టీలు సామాజిక కోణంలో రిజర్వేషన్ల గురించి కానీ ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్తుందా, లేకపోతే దీనిలో రాజకీయ కోణం ఉందా? సామాజిక న్యాయం చేస్తామనుకుంటేనే వాళ్ళను ఎదగకుండా చేస్తూ ఉన్నది. దాన్ని మనం ప్రజలుగా అర్థం చేసుకోవట్లేదు. ఓకే, మనం ఏమనుకుంటున్నాం, అరే మాకు తక్కువ కులం కాబట్టి మాకు రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తుంది, సంక్షేమ పథకాల్లో వాటా ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ నువ్వు నీ కాళ్ళపై నువ్వు ఎదగడానికి నీకు అవకాశం ఇస్తే నువ్వు దాన్ని ఎందుకు అడుగుతావు? ఓకే కదా. ఇలా రాజకీయ పార్టీలు కూడా ఒకవైపు నిన్నే తక్కువ చేసి చూపించకుండా నీకు ఆలోచన విధానం తక్కువ చేసుకుని నీదంతా నువ్వే డిమోరల్ అయ్యే విధంగా నిన్ను తయారు చేస్తూ ఉన్నావు. అరే నువ్వు ఆకలి కోసం అలమటించే వ్యక్తివి నువ్వు కొట్లాడాలన్నప్పుడు ఆ వైపు కొట్లాడతాడు. కానీ నువ్వు ఆన్న ఇంట్లో ఉండు, నీకు ఇంత భోజనం తెచ్చిస్తా అంటే వాడు ఆ విధంగా అలవాటు అవుతాడు కదా, సోమరిపోతు అవుతాడు కదా. ఇలా పింఛన్లు ఇస్తారు, ఎంత 4,000 5,000 పింఛన్లు ఇస్తారు. ఎందుకు అది? ఇలా ఎవరైతే పింఛన్ అవసరం ఉంటుందో ఆ వ్యవస్థ లేదు. గ్రామాలలో నా చుట్టం నీ చుట్టం, నా రాజకీయ పార్టీకి నీ రాజకీయ పార్టీకి అలా కొడుకు పని చేసిండు, మా రాజకీయ పార్టీని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళకి కూడా పింఛన్లు ఇస్తారు. ఇలా పింఛన్ వ్యవస్థ ఎవరైతే కుటుంబంలో సభ్యులు లేరో వాళ్ళకు అంటే వాళ్ళ సాదే పిల్లలు లేరు, దుర్వినియోగం అవుతుందా పింఛన్ వ్యవస్థ? 100% దుర్వినియోగం. వయసును బట్టి అర్హతను బట్టి ఇస్తారు. ఏమంటున్నా, ఇలా మా నాన్నకు 65 ఏళ్ళు, మేము పిల్లలుగా ఉన్నాం కదా, నీ బాధ్యత ఏంది? అయ్యో ముసలాయన అయిండు, ప్రభుత్వం ఆదుకోవాలంటే ఎట్లా ఆదుకుంటుంది? మరి కన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంది? ఆమెకున్నటువంటి ఆదాయం ఏంది? ఇప్పుడు ఆమెకి ఎంతో అయితే భూమి ఉంటుంది, 1 ఎకరా భూమో 1/4 ఎకరనో సొంత ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు చదవాలి. నువ్వు మొత్తమే ఎవరు పిల్లలు లేనటువంటి వ్యక్తులకు నువ్వు పింఛనిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇలా నీకు అన్ని విధాలుగా ఉండి రాజకీయ పార్టీలకు పనిచేసినని వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారని చెప్పి ఎవరు మారితే వాళ్ళు ఏజ్ అయిపోగానే తీసుకొచ్చి పింఛన్ ఇవ్వడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది, కానీ ఇలా 59 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా అంటారు.
నువ్వు పనిచేసేటోడేమో 65 సంవత్సరాల దాకా పని చేయాలి, 65 సంవత్సరాల తర్వాత నువ్వు రిటైర్మెంట్ కావాలంటారు. కానీ ఇంటికాడ ఉండేటోడు నువ్వు 59 సంవత్సరాల దాకా నువ్వు పింఛన్ తీసుకో అని చెప్తారు. ఏంది లాజిక్? మరి ఎంత దారుణం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు గెలవడానికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఇస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వనరులను కాపాడవలసినటువంటి రాజకీయ నాయకులు ఇలా వనరులను కూడా కంప్లీట్గా దుర్వినియోగం చేసారు. ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే ఎందుకు అయింది? ఎవరు అడగాలి దీన్ని? ఇలా ఈ రాష్ట్రం దివాలా చేసి లక్షల కోట్ల అప్పు అయిందంటే ప్రతి నెల మిత్తిలు కట్టడానికి మన దగ్గర డబ్బులు సరిపోవట్లేవు అంటారు. మరి అప్పు చేసిన వాళ్ళు ఎవరు? ఈ అప్పుకు కారకులు ఎవరు? నువ్వు 10 రూపాయలు పెడుతున్నావు అంటే ఆ 10 రూపాయలకు 2 రూపాయలు రిటర్న్ వచ్చే విధంగా నువ్వు ప్రాజెక్టు రూపకల్పన చేయాలి. కానీ నువ్వు లేవు. నేను ఒక ఉదాహరణ చెప్తా. గత ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. దానివల్ల ఏం ప్రయోజనం? నాకు 10 లక్షలు ఇచ్చినావు, ఇట్లా అన్ని బ్యాంకులు 10 లక్షలు ఇచ్చిన రిటర్న్ అడుగుతాయి. నువ్వు 10 లక్షలు ఎట్లా కడతావు, నెలకు ఎంత కడతావు అంటారు. ఇలా సంక్షేమ పథకాల్లో 10 లక్షలు ఇచ్చిన నువ్వు 5 లక్షల రూపాయలు మాపి 5 లక్షల రూపాయలు రిటర్న్ కట్టాలన్నప్పుడు కొద్దిగా బాధ్యతగా ఉంటుండే. ఇలా నువ్వు 10 లక్షలు ఇవ్వడం వల్లనే ఇలా నీ రాజకీయ పార్టీ సబ్సిడీ లాగా ఇవ్వాలి, నువ్వు ప్రోత్సహించాలి. అది కూడా ఏం చేయాలి? ఒక కుటీర పరిశ్రమ పెడతావా, ఏం పెడతావో నాకు నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేదు. డబ్బులు విచ్చలవిడిగా పథకాలు, సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి. మనం డబ్బులు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం? ఇలా లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు విదేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఉన్నాయి. ఎవరు ఆస్తి ఎవరికి ఇస్తారు? ఇలా వాళ్ళు ఏమంటారు? మేము 500 ఉద్యోగాలు ఇస్తాం అంటారు. నువ్వు 500 నీ అవసరం ఉంది, నీ కంపెనీ నడవాలంటే నీకు 500 మంది అవసరం ఉంది. తీసుకుంటావు, నువ్వు వాళ్ళకు జీతం ఇస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఇలా కంపెనీని నువ్వు పెడుతున్నా, నాకు 100 ఎకరాలు కావాలన్నప్పుడు ప్రభుత్వం 100 రూపాయలు 200 రూపాయలు కోట్ల రూపాయలు ఆస్తి వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇవ్వాలంటున్నా? నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చినావు కదా విదేశం నుంచి. నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నీవు అయితే 100 కోట్ల రూపాయల భూమి ఇస్తున్నావో ఆ 100 కోట్ల తీసుకుపోయి పరిశ్రమలు పెట్టు. ఇలా తెలంగాణ ఏం చేసిరు? ఐటీ హబ్ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇలా భూమి అని ఎన్ని రోజులు విలువ ఉంటుంది దానికి? ఇలా హైదరాబాద్ చుట్టూన్నటువంటి మనం ఎంత అవసరం ఉందో దానికన్నా ఎక్కువ రెట్టింపు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇల్లు కట్టడం అయింది. ఇలా రియల్ ఎస్టేట్ అందుకే పడిపోయింది. రెండోది ఐటీ. అవసరానికి ఎక్కువ కట్టిరంట. అవసరానికి ఎక్కువ కట్టిరు. గతంలో ఉన్నదానికని ఇప్పుడు అవసరానికి ఎక్కువ కట్టిరు కాబట్టి అందరూ అటువైపు వ్యాపారం వైపు పోయారు. ఇలా హైదరాబాద్లో పరిశ్రమలు లేకుండా చేసి ఇలా కేవలం రియల్ ఎస్టేట్నే పరిశ్రమ చేసి రియల్ ఎస్టేట్ ఇలా మొత్తం కుప్పకూలినాక ఆదుకోవడానికి ఇప్పుడు పరిశ్రమలు ఇప్పుడు వాడుతుంది. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాసిన పరిశ్రమలు ఇలా ఈసీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయిగా, ఇలాంటి సమస్యలు కొత్త ఏం రాలేదు. ఈ 15 సంవత్సరాలలో ఒక్కటి కూడా రాలేదు. రాకపోవడం వల్లనే నిరుద్యోగం పెరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇలా మనం చైనా నుంచో వేరే దేశం నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి చిన్న టీ కప్పు నుండి కూడా మనం ఇదే విదేశాలపై ఆధారపడుతున్నాం. మరి ఎందుకు మనం తయారు చేసుకునే పరిశ్రమ ఇక్కడ పెట్టలేదు? మనకు ఇక్కడ వచ్చే పరిశ్రమలు ఏమొస్తున్నాయి? కేవలం ఫార్మాస్యూటికల్స్, ఏంది విషవాయువులు వచ్చేటువంటి కంపెనీలు మాత్రమే పెడుతున్నాం. మిగతా కంపెనీలు మన ప్రొడక్ట్ కంపెనీలు పెట్టుకోలేమా? ఎందుకు ప్రభుత్వాలు అటువైపు ఆలోచన చేయలేకపోయినాయి అంటే ఇవన్నీ వదిలేసి ఒక రిజర్వేషన్ల దగ్గరనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఓన్లీ రిజర్వేషన్. ఇప్పుడు ఇది ఏది లేనట్టు ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా గ్రామాలలో కూడా ఎవరు సర్పంచ్ పోటీ చేయడానికి ముందుకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? గత ప్రభుత్వంలో సర్పంచ్ అయినటువంటి వ్యక్తి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రోడ్లు వేసి మోరీలు కట్టితే అప్పుడు ప్రభుత్వ బిల్లులు రాలేదు, ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు. ఇలా మనం చేసినా కూడా ఇలా 5 లక్షలు 10 లక్షలు గ్రామ పంచాయతీలు ఖర్చు పెడితే రేపు పొద్దున వచ్చే పరిస్థితి లేదు. అసలు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటారు. ఊర్లలో చేద్దామంటే పని లేవు. గత పని చేసినటువంటి సర్పంచులకే పైసలు రాలే. ఏం ఇంట్రెస్ట్ తోటి చేస్తారు పనులు? ఇలా సర్పంచ్ గత 10 సంవత్సరాల ముందున్నటువంటి సర్పంచ్ ఇంట్రెస్ట్ గ్రామాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఆ యొక్క ప్రాధాన్యత తగ్గలేదు, పోటీ చేసే వాతావరణం తగ్గలేదు. ఎందుకో చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు కనుక చూస్తే మాత్రం, నామినేషన్ల పర్వం కనుక చూస్తే మాత్రం, సర్పంచ్ ఎన్నికలు వచ్చే వరకు మాత్రం ఆ ఇంట్రెస్ట్ మాత్రం ఆ హైప్ అట్లాగే ఉంది. ఒకవైపు తెలుసు పోటీ చేసే వాళ్ళకి రేపటి రోజు ప్రభుత్వం నుండి సహకారం ఉండదు, అప్పుల పాలవుతుందని తెలిసినా కానీ ఎన్నికల విషయంలో మాత్రం ఆ క్రేజు, ఆ డిమాండ్, ఆ ప్రియారిటీ తగ్గట్లేదు. ఎవరు వచ్చారు ఇలా క్రేజ్లకు? గ్రామాలలో కష్టపడి పనిచేసిన కార్యకర్త వచ్చిండా? మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి పోయేటోళ్ళు, ఇక్కడ హైదరాబాద్ వ్యాపారం చేసుకుపోయేటోళ్ళు పోయారు మన ఊళ్ళకు. వాళ్ళకి అక్కడ ఉంటేంది, ఇక్కడ ఉంటేంది. ఇప్పుడు డబ్బు ఉండి దీని ఏంటంటే సర్పంచ్ పదవిని ఉందాతనంగా భావించేటోళ్ళే పోటీ చేస్తారు. కానీ బాధ్యతగా
చేయాలనుకున్న ఎవరు కూడా వెనకాడిగేసారు. ఎందుకంటే నా దగ్గర 100 రూపాయలు తీసుకుపోయి ఆ పదవికి పెడితే రేపు నా పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి అన్నారు. ఇక్కడ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు పోయే ఎవరు చేయనంటేనే పోయి చేస్తూ ఉన్నారు. నువ్వు లాస్ట్ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకు చాలా తేడా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో ఉన్నంత అడావుడి పోటీ తత్వము ఈ ఎన్నికలలో లేదు. క్లారిటీ ఉంది. ఈసారి చాలా స్తబ్దత ఉంది. ఎన్నికలు ఎక్కడ కూడా పెద్దగా లేదు. ఇంత ముందుకేమో 5-6 పోటేస్తే అడావుడిగా అందరిని కూసబెట్టి మాట్లాడి వేలం ప్రకటనలు లేకపోతే నీదంతా నాదంతా అలా బరి ఉంటుండే. ఇప్పుడు లేరు, బతలాడుతురు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అరే నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఎంతో కొంత నువ్వు వస్తే ఊరికి లాభం అవుతుంది అంటే గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కూడా హైదరాబాద్లో ఎందుకు రామంటారు? మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాడు తినడు, గ్రామం నుంచి వచ్చే పైసలు తినడు, కానీ మా దగ్గర ఉన్న పైసలు తీసుకొచ్చి మోరియో లేకపోతే ఇల్లు స్కూల్ ఏదో కట్టిస్తాడని చెప్పి ఆలోచనతో అందరూ కూడా హైదరాబాద్ ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. గ్రామాలలో సేవ చేసిన వాళ్ళు కూడా ఏమో నేను నిలబడితే గ్రామానికి ఉపయోగపడా, నాకు ఉపయోగం కాదు, రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి, ఎందుకు పోతావని కానీ ఎవరినో హైదరాబాద్కి తీసుకొద్దాం, వాడు వస్తే 10 రూపాయలు పెడతాడని ఆలోచనతో ఉన్నారు. పరిషత్ ఎన్నికల గురించి ప్రభుత్వం ఒక ఎలక్షన్ ముందు ఒక ప్రకటన చేసింది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో సంబంధం లేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఏదో రిజర్వేషన్ ఇస్తాం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కోసం కోట్లాడిన తర్వాత ఎన్నికలకు పోతా ఉంటుంది. మరి రెడ్డి జాగృతిగా ఏం చెప్తారు ఆన్సర్? మరోసారి 3 రాజకీయ పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి, మభ్య పెడతా ఉన్నాయి. అంటే జరగదని నాయన అంటే అటువైపు 50% రిజర్వేషన్ దాటడానికి మన రాష్ట్రమే కాదు, దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఉంది, దానికన్నా ముందు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రయోగం జరిగింది. మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, ఇవన్నీ రాష్ట్రాలలో తీర్పులు స్పష్టంగా ఉన్నాక ఇప్పుడు తప్పించుకోవడానికి చెప్తారు. ఎందుకంటే అరే నీకు ఇప్పుడు సర్పంచ్ పోటీ వద్దు కానీ నెక్స్ట్ టైం ఎంపీటీస్ అవకాశం కల్పిస్తాంట చాలా మందికి. ఎందుకంటారు? ఇప్పుడు మంది సలవారసాలే ఇదైతే గట్టెక్కని ఆ తర్వాత అది రిజర్వేషన్ వస్తుందో రాదో తెలియదు కదా. ఇప్పుడు రేపొద్దున కూడా గదే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోయి రేపొద్దునే ఎంపీటీసీ జడ్పీసీల రిజర్వేషన్ కొట్లాడదాం అంటారు, అది కూడా గిట్లే అయిపోతుంది కదా. సేమ్ యాస్ట్ చట్టం అట్లుంది, నేను ఒక్కని కాదు చట్టం అట్లుంది, అది జరగదు. సరే 9వ షెడ్యూల్ అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ 50% రిజర్వేషన్ దాటడానికి లేదు. అది స్థానిక సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా దాటడానికి లేదు. ఈ అవకాశం లేని దానికి 3 రాజకీయ పార్టీలు ప్రజలను మభ్య పెట్టకండి, అసత్యాలు చేయకండి, ఒక బీసీ సంఘము ఒక అగ్రవర్ణ సంఘాలు కొట్లాడుకునే పరిస్థితి తేకండి. మాధవరెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి మాధవరెడ్డి దీనికి ఆజ్యం పోసిండో లేకపోతే మాధవరెడ్డి బీసీలకు శత్రువుని చూపించే ప్రయత్నం చేయకండి. నువ్వు నిజాలు చెప్పండి, ఇది జరగదు, దీన్ని ఏం చేయదు. ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది, ఏ కులం ఎంత ఉందో సంఖ్య జరిగింది, కానీ ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో అది జరగలేదు. నువ్వు ఏ కులంలో ఎంత పేదవాళ్ళు ఉన్నారో ఆ సంఖ్య జరిపించి ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థను పెంచండి. ఇప్పుడు ఒక బీసీ కులంలో చాలా మంది జనాభా సంఖ్య ఎక్కువనే, మేము కూడా స్పష్టంగా ఏం చెప్తాం, ఎంబీసీ కులాలకు రాలేదు, సంచార జాతులకు అవకాశం రాలేదు అంటున్నాం. అలా పేదవాడు ఇవ్వండి, ఆ పేదవాళ్ళకి ఇస్తే మాకేం నొప్పి. ఇప్పుడు ఎవరైనా పేదరికం పోవాలనే కొట్లాడేటోళ్ళం, అన్ని సంఘాలు కూడా కొట్లాడేటోళ్ళం. ఆ పేదవానికి అవకాశం వస్తుంటే మేము ఎవరు మాట్లాడారు కదా. ఇలా పేదవానికి అవకాశం కల్పించకుండా ఒకసారి నేను సర్పంచ్ అయినా నాకు ఎందుకు అవకాశం ఇవ్వాలి, మళ్ళీ నేను క్రిమిలేర్ కింద పోవాలి, మిగతా వానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇలా బీసీ రిజర్వేషన్ వస్తే ఎవరు కొట్లాట ఉంటుంది? ఒక బీసీ ఇంకో బీసీకే వస్తుంది కదా, వీళ్ళిద్దరే కొట్లాడతారు. పోనీ వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళే, ఒకసారి అవకాశం వచ్చిన వాళ్ళే, కింది స్థాయిలోకి అవకాశం ఇస్తురా. ఒకసారి 2 ఎలక్షన్ అయిన గెలిచిన తర్వాత కూడా మూడోసారి అయినా నా జాతులు ఉన్నటువంటి వ్యక్తికి పేదవానికి అవకాశం కల్పిస్తున్నామా? లేదే. 2 సార్లు అయిండు, ఆయన ఆర్థికంగా అయిండు, ఈయనైతేనే గెలుస్తాడు, ఈయనైతేనే పెట్టగలుగుతాడు అని మళ్ళీ ఈయనకే అవకాశం ఇస్తారు. అట్లా అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చేం లాభం? దాని ముఖ్య ఉద్దేశం ఏంది? ఇంతకు రిజర్వేషన్ల ఉద్దేశం ఏంది, జరుగుతున్నది ఏంది దేశంలో? ఆనాడు కులాల తక్కువ చేసి చూస్తారు కాబట్టి సామాజికంగా వాళ్ళని ఎదగనియాలి. వాళ్ళు అక్షరాస్యత తక్కువ ఉంది, వాళ్ళు సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా రాజకీయంగా సామాజిక ఎదిగిన అన్ని కులాలు ఎదిగినప్పుడు దేశం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇలా ఏదైతే రాజకీయ పార్టీలో ఎవడైతే ఆర్థికంగా ఉన్నాడో వానికి సీట్ ఇస్తారు. వాడు ఆర్థికంగా ఉన్నాడు, ఆల్రెడీ సామాజికంగా ఉన్నాడు, ఇంకెందుకు ఆయనకెందుకు నువ్వు రిజర్వేషన్ తోటి సీట్ ఇస్తావు? కానీ జనరల్ కేటగిరీ కదా అది. అంటే రాజకీయ పార్టీలు తీరు మారాలి, ప్రజలు కూడా వీటి వైపు ఆలోచన చేయాలి. పేద ప్రజల కోసం ఇస్తాడు ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పరు. పేద ప్రజల కోసం అందరూ మాట్లాడేది కూడా రాజకీయ పార్టీలు కూడా పేద ప్రజల కోసమే కదా. మరి అలాంటప్పుడు ఉన్నోనికి రిజర్వేషన్ తీసేయాలి, క్రిమిలేర్ పెట్టాలి, పేద ప్రజలకి ఎందుకు మాట్లాడరు? అంటే మనకు ఆ రాజకీయ పార్టీల ఫండింగ్, ఆ రాజకీయ పార్టీని నడిపేటోళ్ళు వీలే కదా. ఆ కారణంగా ఇప్పుడు
కులం పేరు చెప్పి ఒక బీసీ కులం పేరు చెప్పి ఆ బీసీలో ఉన్నటువంటి ధనికులే ఆ రిజర్వేషన్ వాడుకుంటారు. ఎస్సీ కులం పేరు చెప్పి ఎస్సీ కులంలో ఉన్నటువంటి వ్యక్తిలే ఆ రిజర్వేషన్ వాడుకుంటారు తప్ప అందులో ఉన్నటువంటి పేదవానికి 100% న్యాయం జరగట్లేదు. వీళ్ళు ఎందుకంటే గతంలో మీకు ఒక మాట చెప్తా, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండే, ఎస్సీ కార్పొరేషన్లో 1000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కార్పొరేషన్ పెట్టినప్పుడు ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? అందులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీలు, ప్రభుత్వ ఉద్యోగస్తులే ఇతర పేర్లు పెట్టి బినామీల పేర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఇది వాస్తవం కాదా ఒకసారి మీరు చెక్ చేయండి. నేను ఆరోపణ చేస్తా ఉండలేను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో పాటు నేను ఆరోపణ చేస్తా ఉన్నా. నువ్వు మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు ప్రయోజనం చేకూరలు ఇప్పటిదాకా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరి వ్యాపారాలు అభివృద్ధి అయినాయి? నువ్వు లిస్టు పెట్టండి. ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఎవరెవరి పేర్ల మీద ఇచ్చినాం, ఆ ఊర్లో అందరు ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లను చెక్ చేద్దాం. ఈయన ఎవరి బినామీ, ఎవరి పేరు పెట్టిన తోటి ఏమొచ్చినాయి. ఇలా సెక్రటేరియట్లో చాలా మంది పేర్ల మీద కనీసం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అర్హులనికైనా తెలుసా వాళ్ళకి వచ్చింది? సార్ నేను ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచేమో మనం ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నామో ఇప్పుడు గ్రహించుకుంటున్నాం, ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్నాం. 5 సంవత్సరాల కన్నా ముందు ఎవరికి ఆధార్ కార్డు ఇచ్చినామో, ఎవరికి రేషన్ కార్డు మనం ఇచ్చినామో, మన పేరు మీద ఏముందో కూడా ఎక్కడ మనం చెక్ చేసుకోలేదు. ప్రజలు కూడా రాగోని చాలా మంది పేరు మీద. ఇప్పుడు నిన్న మొన్న ఏం జరుగుతుంది, సెక్రటేరియట్లో లేక గత ప్రభుత్వం చాలా మంది పేర్ల మీద దొంగ ఐడి కార్డు క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తునిగా క్రియేట్ చేసి డబ్బులు తీసుకుని డ్రా చేశాను. అవుట్ సోర్సింగ్ ఇది ఎంత పెద్ద అంటే సేమ్ ఇట్లా అవుట్ సోర్సింగ్ దగ్గర ఏదైతే జరిగిందో సేమ్ అట్లనే ప్రభుత్వంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ గదే జరిగింది. ఇది వాస్తవమా కదా తెలియదు చెప్పండి. పరిషత్ ఎన్నికల విషయంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక రిజర్వేషన్ కల్పన కోసం మళ్ళీ ఒక ప్రయత్నం చేసి ఆ జీవో కానీ ఆర్డినెన్స్ కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ రెడ్డి జాగృతి పిటిషన్ వేస్తుందా? 100%. మేము 50% రిజర్వేషన్ దాటే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేసినా ఖచ్చితంగా కొట్లాడతాము. 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదని కొట్లాడతాం. రెడ్డి జాగృతి లక్ష్యం ఏంటి? మాధవ్ రెడ్డి ఏ టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళబోతున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? రెడ్డి జాగృతి అనేది మాకు 70 సంవత్సరాల స్వాతంత్రంలో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు రాలేదు, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేదని కొట్లాడుతూ ఉన్నాం. ఇలా మాకు ఇతర కులాలకు ఏదైతే అవకాశం కల్పిస్తుందో, పేదవాళ్ళకే, మా దాంట్లో పేదవాళ్ళకే, ఇతర కులాలకు ఏ విధంగా ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయో అవకాశాలు మాకు వచ్చేదాకా నిరంతరం కొట్లాడుతూనే ఉంటాం. ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తున్నాం, అటువైపు ఆలోచన చేస్తాం. అది ప్రభుత్వాల మీద కొట్లాడతాం. మాలో ఉన్నటువంటి పేదరికం తొలిగిపోయేదాకా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, ఎలా దేశంలో అందరూ సమానం అంటారు, మరి మాకెందుకు ఎక్కువ మార్కులు రావాలి, మేమెందుకు ఎక్కువ ఫీజు కట్టాలి, మాకు తక్కువ వయసు ఉన్నప్పుడే ఉద్యోగాలకు అవకాశం లేకపోతే ఇలా ఐఏఎస్ ఐపీఎస్కు 9 అటెంప్ట్స్ ఇతర కులాలకు ఇస్తారు, మాకు 7 అటెంప్ట్సే ఇస్తారు. ఇలా ఎస్ఐ ఉద్యోగానికి వాళ్ళకి 33 సంవత్సరాల దాకా అవకాశం ఇచ్చారు, మాకు 22 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. ఎందుకు? మాకు మేము అక్కడనే వాతావరణం పెరిగిన వాళ్ళం, అదే స్కూల్లో చదివిన వాళ్ళం. అంటే ఈ కులాల మధ్యలో పేర్లు చెప్పి మాకెందుకు నష్టం చేస్తూ ఉన్నారు? మా అగ్రకులంలో అగ్రవర్ణం కులం అని చెప్పి మా ధనవంతులు ఉండొచ్చు, మేము కాదంటలేం కదా. ధనవంతుల విషయానికి వస్తే ముందు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కూడా రాజ్యాధికారం కూడా మొత్తం పై స్థాయిలో టాప్ లెవెల్లో మొత్తం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా అధికారుల పరంగా కూడా మొత్తం రెడ్డిలదే తెలంగాణలో పై చేయని చాలామంది చెప్తారు. ఇంకేం తక్కువైంది వీళ్ళకు అని చెప్తారు. నిజంగా మరి సీఎం దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అన్ని స్థాయిలో మీరున్నప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందా? జరుగుతున్న ప్రచారంపై ఏమి కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు చెప్పండి. మనము స్వాతంత్రం 1947 వచ్చింది, ఇక్కడ తెలంగాణ 56లో వచ్చింది. అంతకన్నా ముందు ఇక్కడ నిజాములు పరిపాలించారు, 200 సంవత్సరాలు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. అప్పుడైతే ఎలక్షన్ లేవు. ఈ 75 సంవత్సరాలలో ఎప్పుడు రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది గ్రామీణ పంచాయతీకి? అంతకుముందుకున్నట్టు జనరల్ కేటగిరీలే. అంటే జనరల్ కేటగిరీలలో ఆ ఊర్లో ఎవరైతే ఆర్థికంగా ఉంటారో, ఆ ఊర్లో ఎవరైతే రాజకీయంగా వ్యవహారం చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే సర్పంచ్గా నిలబెట్టుకోరు. ఆ తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్ వచ్చినాక వాళ్ళు సర్పంచ్లు అయ్యారు. అంతకన్నా ముందు భూమికి విలువ ఉండే, భూమికి ఆర్థికంగా ఎప్పుడు కూడా బలం లేదు. ఆ 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ దగ్గర ఇంత ఒడ్లు పడుతూ ఉండే, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి 10 మందికి సేవ చేసుకుంటా అట్లా ఊర్లలో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డాక ఆ తర్వాత ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినాక సమితి ఎన్నికలు వచ్చినాయి. సమితి ఎన్నికలలో అప్పుడు ఆ ఉద్యమంలో తిరిగిన వాళ్ళందరూ కూడా సమితి ప్రెసిడెంట్లు చేశారు. ఆ తర్వాత అదే నేపథ్యం తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరైతే 10 ఊర్లు తిరుగుతాడో, ఎవరైతే తెలిసి ఉన్నాడో, లేకపోతే ఆర్థికంగా ఎవరు ఉన్నారో వాళ్ళు నిలబెట్టుకోరు,
గెలుచుకోరు. ఎందుకంటే అప్పుడు అంతకుముందు సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, భూదాన పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా ఎన్నికలలో నిలబెట్టారు. అప్పుడు మరి సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఎవరు, రైతాంగ పోరాటం చేసింది ఎవరు? ఎక్కువ శాతం రెడ్లో ఉన్నారు కదా, వాళ్ళు నాయకత్వం వహించారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాత పరంపరంగా ఆ విధంగా నడుచుకుంటూ కొన్ని రోజులు వచ్చింది. ఆ తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది. రిజర్వేషన్ వచ్చినాక ఏ రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. ఇలా మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే సూటిగా, ఇలా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆర్థికంగానే ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. ఇలా 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 భూమిని తీసుకుంటే ఇలా ఎక్కువ భూమి గౌళ్ళకు ఉంది, యాదవులకు ఉంది. ఇలా రెడ్ల కన్నా ఎక్కువ భూమి గౌళ్ళకు ఉంది రాష్ట్రంలో, యాదవులకు ఉంది. లెక్కల జనాభా లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాం. అంటే లేని వాళ్ళు చాలా కులాలు ఉన్నాయి కదా బీసీలలో కూడా. అట్లే అగ్రవర్ణాల్లో కూడా కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొద్ది మందిని చూపించి 40 మందిని చూపించి 40 లక్షల మందికి అంటగడతామంటే అది కరెక్ట్ అయిన సమాధానం కాదు. ఇలా చాలామంది కూడా నేను అదే చెప్తా ఉన్నా కదా, ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళని చూసే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళని చూసే సీట్లు ఇస్తూ ఉన్నాయి. ఇలా ఆర్థికంగా వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు ఇలా రాజకీయ నాయకులు అయినారు. ఒకనాడు రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదిగిన తర్వాత వ్యాపారంగా పోతుండే, కానీ వీళ్ళందరూ వ్యాపారం చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు టైంపాస్ రాజకీయాలకు వస్తారు. ప్రజలు గమనించాల్సిందంటే టైంపాస్ రాజకీయ నాయకులం కాదు, మన కోసం ఆలోచించే వ్యక్తులను, మన కోసం కష్టపడడం, నిరంతరం మన సేవ చేసేవాడిని మనం ఎన్నుకోవాలి. అది వదిలిపెట్టినాం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఎదుగుతాడు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు మన కోసం నిరంతరం పనిచేస్తాడు. కానీ లాస్ట్ ఎన్నికల వచ్చే వరకు నువ్వైతే గెలవబ్బా, నువ్వు మస్తు పనిచేస్తున్నావు, మంచో నువ్వు అందరి పేరు మంచిగుంది, కానీ నువ్వు ఆర్థికంగా పెట్టావు కదా, గెలవవు కదా ఒక పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తీసుకొస్తారు, తీసుకొచ్చి ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఆడ పెడతారు. మరి పాప ఇన్ని రోజులు కష్టపడ్డాడు, మంచి పేరున్నోడు, ప్రజల కోసం కష్టపడ్డాడు, మరి మనమన్నా ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు చాలా మంది టికెట్లు రాని వాళ్ళు ఏం చేస్తారు, ఇండిపెండెంట్ పోటీ చేస్తారు, లేకపోతే సింబల్ ఉందని బీఎస్పో లేకపోతే పులి గుర్తున్న దాని మీద పోటీ చేస్తారు. మనం వాళ్ళని గెలిపియాలిగా. మనం ప్రజల బాధ్యత ఏంది, మనతోటి ఉన్న మనం గెలిపించుకుంటలేం. ప్రజలు కూడా ఏం చేస్తారంటే వానికి 100 కోట్లు ఉన్నాయట, ఆడి తెచ్చి పెట్టాడు కానీ ఆశ. అంటే ముందు మారాల్సింది మనము, మనుషులుగా మనం మారి రాజకీయ వ్యవస్థను మార్చాలంటే ఒక అర్థం ఉంటుంది. మనమే ఆశల పల్లకిలో ఉండి ఎవడో 100 కోట్లోని మనమే కావాలనుకోవడం, మనతో పనిచేసిన మనం దూరం పెట్టుకోవడం వల్ల నష్టం ఇదే జరుగుతూ ఉంది. రెడ్డి జాగృతి సంబంధించిన అంశాలు ఒక ఆర్గనైజేషన్గా మీరు తీసుకెళ్తున్నారు, ఒక నాయకుడు ఎట్లుండాలని చెప్పారు. మరి మాధవ్ రెడ్డి రాజకీయ నాయకుడిగా కావాలని ఉందా, అట్లా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా పొలిటికల్గా? ఇప్పుడు రాజకీయ అవకాశాలు అనేది మా జనరల్, మాకు రిజర్వేషన్ రావచ్చు రాకపోవచ్చు, వచ్చినాడు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిలబడమని చెప్పినప్పుడు మనం నిలబడతాం. ఎందుకంటే ఒక వ్యక్తితో అయ్యేది కాదు ఎన్నికలు అనేది, మిగతా రెగ్యులర్గా ఉండే సమూహంతో వాళ్ళకి అవసరం ఉందనుకున్నాం. లేదు మన మీద మనకు నమ్మకం ఉంటే, నేను ప్రజలకు ఈ పని చేసినా మనం గెలవగలుగుతాం అన్నప్పుడే మనం ఎన్నికలకు పోతాం. ఏదో మనము ఒక పార్టీ నమ్ముకునో లేక డబ్బు నేను పోతే కూడా అది కుదరదు. నేను 10 మందికి పని చేయగలుగుతా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మాధవ్ రెడ్డి కేసేషన్ కదా బీసీలకు, మాధవ్ రెడ్డి బీసీల ద్రోహి కదా, ఎట్లా ఎలక్షన్లకు పోతే ఎట్లా గెలుస్తారు అనుకుంటారు. నాతోటి నిరంతరం ఉండేది కూడా అందరూ కూడా నా మిత్రులు బీసీలే. మొన్న నేను జన్మదినం జరుపుకున్నా, అంతకన్నా ముందు దసరా చేసుకున్నా కూడా మొత్తం మా ఊరు అందరూ కలగలిసిగా చేసుకుని పోతారు అందరు. ఇప్పుడు అది మన నేచర్. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరితో ఉన్నాం ఎట్లున్నాం అనేది ఒక విషయం ఉంటుంది. నా ఆర్గనైజేషన్ పరంగా కొట్లాడిన కాజ్ వేరు, వ్యక్తిగతం వేరు, నా కాజ్ వేరు. నేను నా ఆర్గనైజేషన్ కోసం కొట్లాడినా అది ఆర్గనైజేషన్ విషయమే. ఆర్గనైజేషన్లు కూడా ఏ బీసీలకు రావాలో స్పష్టంగా ఉంది, వాళ్ళ కోసం కొట్లాడడానికి రెడీగా ఉన్నా. నా వ్యక్తిగతం చూస్తారు కదా, మాధవ్ రెడ్డి అనేటోడు ఏ కులాన్ని దగ్గర ఉండడా, ప్రజలకు దగ్గర ఉండడా, నిరంతరం ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఉండడా అది చూస్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రజలకు, మా ఊరు ప్రజలకు నాకు ఓటేసే వాళ్ళకి ఏం కావాలి, నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండేటోడు కావాలి, వాళ్ళకు ఏదైనా పని చెప్తే చేసేటోడు కావాలి, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నిలబడేటోడు కావాలి. వాళ్ళకి ఏ కొట్లాట వాళ్ళకేం అవసరము, ఏ బీసీల కొట్లాట వాళ్ళకేం అవసరం, ఏ రాజకీయ పార్టీ కొట్లాట వాళ్ళకేం అవసరం. కాబట్టి సరే అవకాశం వస్తే ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలో ఉంటాం, నిలబడతాం. అది ఇక గెలుస్తామా గెలవా అనేది ప్రజల మీద ఇష్టం. మాధవ్ రెడ్డి కనుక ఉన్నదెవరు? విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి మొత్తం ఉండి నడిపిస్తున్నారని ఒక వర్గము, కిషన్ రెడ్డి ఈయన వెనుకుండి నడిపిస్తున్నారని ఇంకొక వర్గం. కాదు, ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ ఉండి కూడా ఈయన వెనుక ఉన్నది. ఈ ధైర్యంతోనే ఈయన వెనుక ఏదో పెద్ద శక్తి ఉంది, ఈ పొలిటికల్ శక్తి కారణంగానే ఇంత ధైర్యంగా పిటిషన్ వేయగలుగుతున్నాడు, ఇంత ధైర్యంగా కోట్లాడగలుగుతున్నాడు అనేది కూడా ఇటు ఆరోపణ. నిజంగా మీ వెనుక ఎవరున్నారు? ఇప్పుడు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినా, ఆనాడు తెలంగాణ రావాలని చెప్పి 3 సార్లు జైలు జీతం అనుభవించిన, ఆనాడు తెలంగాణ రావాలని జైలుకి ఎట్లయితే వెళ్ళి కొట్లాడినామో అప్పుడు కూడా ఆయనకి ఎవరు లేరు. మా కుటుంబం కూడా నేపథ్యం సరే కింది స్థాయికి రైతు
కుటుంబంకి వచ్చిన వాళ్ళని. ఓకే. మనం ఒక కాస్ కోసం కొట్లాడేటప్పుడు దేనికైనా తెగించి కొట్లాడతాం, మనకు అది రావాలని కొట్లాడతాం. ఇలా మాధురెడ్డి అనే వ్యక్తి కూడా రిజర్వేషన్ కోసం కాస్ కోసం కొట్లాడాం. ఇలా దానికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు కేటీఆర్ తోటి ఉన్న ఫోటో, కవిత గారితో ఉన్న ఫోటో, హరీష్ రావు గారితో ఉన్న ఫోటో ఇంకో పార్టీ పెడతారు. పాత ఫోటోలా? అవన్నీ పాత ఫోటోలు. ఈ బీజేపీ కిషన్ రెడ్డి గారు మేము ఢిల్లీలో ఈడబ్ల్యూఎస్ కోసం కలిసినాం, అవన్నీ తీసుకొచ్చి ఇంకో రాజకీయ అంటే ఈ 3 రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో ఏం చేస్తాయంటే ఈయనకు సంబంధం ఉంది, ఆయనకు సంబంధం ఉంది ఈయన. అది అసలు నా కాస్ ఏంది, నా సబ్జెక్ట్ ఏంది, నన్ను ఎవరు అడుగుతలేరు, నా బాధ ఏంది తెలవాలి కదా. ఇప్పుడు మీ 50% రిజర్వేషన్ దాటుతూనే ఉంది, మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మాధురెడ్డి సాధారణ వ్యక్తి లేదా ఒక రాజకీయ పార్టీకి వచ్చి కేసు వేసిందంటే అది డిఫరెంట్. కానీ 2016 నుంచి ఇప్పటిదాకా మాధురెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాగృతి కోసం కొట్లాడుతుండు, రెడ్డి హక్కుల కోసం కొట్లాడుతుండు. గతంలో మంత్రి మల్లారెడ్డి కూడా ఒక వేదిక మీద మా గురించి మాట్లాడకుండా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఓ ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్లా మేము ఢిల్లీలో కూడా ఒక 300 మందిని తీసుకుపోయి అంతకు గత 2 నెలల క్రితం కూడా మేము ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ కోసం కొట్లాడతాం. అట్లా ఇందిరా పార్క్లో వేసినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దుబ్బాక ఎన్నికలు వస్తాయి. దుబ్బాక ఎన్నికలు కూడా నేను పోటీ చేసినప్పుడు ఏమని ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వట్లేదు, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కొట్లాడతాను. అప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ ఎన్నికలేదు. నేను మా ఆర్గనైజేషన్ ఉంటుంది, మా ఆర్గనైజేషన్ నిర్ణయాలు ఉంటాయి, మా ఆర్గనైజేషన్ మా హక్కుల కోసం కొట్లాడమని డిసైడ్ అవుతాం. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా, రేపు రేవంత్ రెడ్డి మీద కొట్లాడతాం, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కొట్లాడతాం. మేము గతంలో కూడా రెడ్డి కార్పొరేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కేసీఆర్ను అడుగుతాం, ఎన్నికలలో ఓడగొడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రెడ్డి కార్పొరేషన్ గురించి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇవ్వకపోతే రేపు కూడా గదే జరుగుతుంది. మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు, సేమ్ టైంలో మిత్రుత్వం ఉండదు. మా హక్కుల కోసం మాత్రమే కొట్లాడతాం. సరే పర్సనల్గా పరిచయాలు 100 మంది ఉంటారు, ఎందుకంటే నేను తెలంగాణ 10 ఏళ్ళ ఉద్యమంలో ఉన్నోడిని, అన్ని రాజకీయ పార్టీలల్లో పరిచయాలు ఉన్నోడిని. కానీ ఎక్కువగా కూడా రేవంత్ రెడ్డి గారి విషయంలో మీపై బాగా విమర్శలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఒకవైపు రిజర్వేషన్ల కోసము ఇటు జీవోలు విడుదల చేస్తున్న అదే సందర్భంలో రెడ్డి జాగృతితోని మాధవరెడ్డితోని పిటిషన్ వేయించాడని కూడా ఆరోపణ వచ్చింది. దానికి ఏమనిపించింది ఆ సందర్భంలో, ఏం రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు చేయాలి? టీఆర్ఎస్ వాళ్ళు చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళు చేయాలి, బీజేపీ వాళ్ళు చేయాలి, అలా అదే అంటారు కదా. ఇప్పుడు మాధురెడ్డి వేసినా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా పిటిషన్ వేసినా కూడా మా పార్టీకి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం వేయించింది అంటారు. ఎవరైనా ప్రతిపక్షం నెట్టాలనే చూస్తారు, ప్రతిపక్షాన్ని తక్కువ వేయాలనే చూస్తారు, ప్రతిపక్షాన్ని ప్రజలల్లో చులకన చేయాలని ఆలోచన చేస్తారు. అందులో టీఆర్ఎస్ పార్టీ కూడా చేసి ఉండొచ్చు, బీజేపీ కూడా చేసి ఉండొచ్చు, కాదంటే. మరి కాంగ్రెస్ కూడా సేమ్ టైంలో అయినా ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, కవిత గారితో ఉన్నాడు, కేటీఆర్ గారితో ఉన్నాడు, ఆ ఫోటోలు కూడా పెట్టారు. కేసీఆర్ గారితో తెలంగాణతో ఢిల్లీలో దిగిన ఫోటో కూడా పెట్టారు, 2014 ఫోటో పెట్టారు. దానికి ఇప్పుడు 2014 నుంచి కేసీఆర్ ఎవరు గెలవాలని అందరు తెలుసు, మనకు అవసరం లేదు, తనకు మనతో అవసరం లేదు. కానీ ఆ ఫోటో పెట్టి కూడా కేసీఆర్కి సంబంధము అంటే ఇలా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ పార్టీలు మాట్లాడే తప్ప మాకు ఒకటి విజన్ ఉంది, మాకు ఆర్గనైజేషన్ ఉంది, మేము హక్కుల కోసం కొట్లాడతాం, ఏ పార్టీతో అయినా కొట్లాడతాం. ఒక సందర్భాన్ని ఇంతకుముందు మీరు మాట్లాడారు మల్లారెడ్డి గారికి సంబంధించింది. ఎందుకంటే జాగృతి మీటింగ్ జరిగినప్పుడు మల్లారెడ్డిపై దాడి యత్నం జరిగింది. ఆ దాడి యత్నంలో పెద్ద దుమారం కూడా అయ్యింది. సరే అది రెడ్డి కార్పొరేషన్ అనే ఒక అంశం అన్నట్టుగా కాకుండా మల్లారెడ్డి గారు ఏమన్నారంటే నాపై హత్యాయత్నం జరిగింది, మర్డర్ అటెంప్ట్, అమెరికా నుండి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని కూడా ఆయన మాట్లాడారు. సో ఆ సందర్భం చాలా పెద్ద జరిగింది. నిజంగా ఎవరు హస్తం ఉంది అసలు అక్కడ జరిగిన సందర్భం ఏంటి అసలు? ఇప్పుడు 42% రిజర్వేషన్ మాధురెడ్డి ఎట్లా వ్యతిరేకమైండో కాంగ్రెస్ ఉందని అంటారో సేమ్ కూడా ఆయన మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు. ఆ రోజు ఆ ఇష్యూ సంబంధం అంటే రెడ్డి కార్పొరేషన్ గురించి ఇస్తాము ఇప్పుడు ఇస్తామని టైం చెప్పకుండా కేసీఆర్ గొప్పోడు, రైతులకు ఇచ్చేయండి, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం గురించి చెప్పినప్పుడు కొంత జనాలు ఆగ్రహించరు. అరే నువ్వు చెప్పాల్సింది మా కార్పొరేషన్ కోసం ఫైట్ చేస్తా లేకపోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఇది చెప్పాలి, కానీ నీ పార్టీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటావని వాళ్ళు కొద్దిగా ఆందోళన లేచి నిలబడి అల్లరి చేసారు. అల్లరి చేసినప్పుడు సేమ్ టైంలో మల్లారెడ్డి గారికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే వాళ్ళ సమయం సరిపోక ఇక్కడ ఎక్కువ టైం అయ్యే వరకు ప్రోగ్రామ్ అడవుడు పోవాల్సి వస్తుంది. మేము చెప్పినాం సార్ కూర్చోండి, 10 నిమిషాలు కూర్చుంటే వీళ్ళందరూ కూర్చుంటారు, నిమ్మలంగా వస్తారు, వచ్చిన తర్వాత మీరు వెళ్తే బాగుంటుంది సార్, లేకపోతే వాళ్ళు కోపంగా ఉన్నారు, నువ్వు ఇప్పుడే పోతే నువ్వు చెప్పకుండా పోతున్నావు అని కోపంగా వస్తారని చెప్పినాం. అన్నప్పుడు సరే నాకు ప్రోగ్రామ్ ఉంది, ఏంగా తీయ అందరు మానవులు అని దిగిండు. ఆ చివర ఎవరో ఒక లాస్ట్ కుంటే ఆ చైర్లు తన మీద దాడి వేదిక మీద జరగలేదు, ప్రయత్నం జరిగింది. చివర పోతుంటే రోడ్డు పైన అక్కడ చైర్లు విసిరేయడం జరిగింది. లాస్ట్ కొన్న వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళందరూ కూడా కొద్దిగా మాస్క్ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఉన్నోళ్ళేమో
బాధ్యత ఉన్న వాళ్ళు ఉంటారు, లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. థర్డ్ లేయర్ కాబట్టి ఏ పార్టీ అయినా అట్లా ఉంటారు. థర్డ్ లేయర్ వాళ్ళు ఆవేశంతో ఉంటారు, వాళ్ళ ఆలోచన ఉండదు. ఫస్ట్ లేయర్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఎవరేమనలేదు. కానీ అది కొంచెం డిస్టర్బెన్సింగ్ అనిపించింది కూడా డిస్టర్బెన్స్, ఎందుకంటే మా నాయకుని పిలిపించుకొని ఇక్కడ సంఘటన జరగడం మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇంకో మీటింగ్కి ఎవరైనా లీడర్లు రమ్మంటే ఏమంటారు, ఏమో మీరు వస్తే చేస్తారా అంటారు. అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా నాయకుడు వచ్చి, మా కులం పెద్దలు వచ్చి మాకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మనం కోల్పోతున్నాం అనిపిస్తుంది. ఆ సంఘటన జరగొద్దు. సరే, జరిగినందుకు కూడా ఆనాడు మేము మల్లారెడ్డి గారిని కూడా మళ్ళీ కలిసి జరిగిందంటే వాస్తవం నిజము, నేను పోవడమే, లేచిపోవడం, మీరు చెప్పినా నేను వినకపోవడమే కొద్దిగా జరిగింది. ఒప్పుకోండు ఆయన కూడా, అంటే ఇది పెద్ద విషయం కాదు అన్నాడు. కానీ ఆ ఇష్యూ మల్లారెడ్డికి రాజకీయంగా బాగా కలిసి వచ్చిందట. ఇక అది రాజకీయంగా కలిసి వచ్చిందా అంటే, మల్లారెడ్డి గారు అంటే సేమ్ రాజకీయ నాయకుడు కాబట్టి వాడుకుంటాడు దీన్ని, ప్రతిపక్షం చేసినట్టు కామన్గా. సొంత పార్టీలో తన మంత్రి పదవి నుంచి ఏదో విషయం జరుగుతుంటే ఆ ఇష్యూ అనేది తనను కాపాడిందని చాలా మంది చెప్తారు. అంటే అప్పుడు కేసీఆర్ గారికి విధేయత చూపించినట్టు అవుతుంది కదా. కేసీఆర్ గురించి గొప్పగా చెప్తుంటేనే వాళ్ళు కొట్టిరు, లేకపోతే అల్లరి చేసిరు. కాబట్టి నేను కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు నా మీద చేసినట్టు, నేను కేసీఆర్ విధేయుడుగా అయితే అయింది కదా. కేసీఆర్ ఇప్పుడు కూడా మల్లారెడ్డి విధేయుడే. అసలు ఆ సంఘటన ఇంకా కొద్దిగా కలిసి వచ్చింది, ఆయనకు ఫెచ్యూర్ అయింది. అది ఇంకా మంత్రి పదవి కొనసాగే అవకాశం వచ్చింది. మంత్రి పదవి అది అలా రాజకీయ పార్టీలు ఇష్టం, అది ఏం జరుగుతుంది. ఓకే. సో ఫైనల్గా రిజర్వేషన్ల విషయంలో మాధవరెడ్డి కానీ, రెడ్డి జాగృతి కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే బీసీలకు 42% అనేది ఒక అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో ఫైనల్గా ఏ మెసేజ్ ఇస్తారు ఆయా వర్గాలకు? మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది రెడ్డి జాగృతి ఉద్దేశం కాదు. ఏ కులంలో ఉన్న పేదవాడికైనా రిజర్వేషన్ కల్పించండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఇవ్వండి. ఏ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి చెందాల్సిన ఉంటే ఖచ్చితంగా అన్ని కులాల గురించి, ఇప్పుడు ఎట్లయితే మందకృష్ణ గారు ఏమంటారు, అన్ని కులాల్లో పేదవాళ్ళు అంటే రెడ్డి కులంలో ఉన్న పేదవాళ్ళ గురించి కూడా మేము కొట్లాడతామంటాడు. ఆర్ కృష్ణ గారు కూడా అదే మాట అంటారు. ఇలా రెడ్డి జాగృతి మాధవరెడ్డి కూడా అదే అంటుండు. ఏ కులంలో ఉన్న పేదవాడిని కోసమని మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అభివృద్ధి జరిగినప్పుడే, ముందుకు పోయినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏవైతే మీరు రిజర్వేషన్ ఫలాలు లేక సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటారో అవి పేదవాళ్ళకి ఇవ్వండి. ఏవైతే దాని అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వండి. కానీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పార్టీల మనుగడ కోసం తీసుకొచ్చి ఇస్తామంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.